పవిత్రత యొక్క వృత్తి శుభభావన శుభకామన పవిత్రత యొక్క వృత్తి. ఎవరు ఎలా ఉన్నా కానీ పవిత్ర వృత్తి అంటే శుభ భావన శుభకామన. అలానే పవిత్రమైన దృష్టి అంటే సదా ప్రతి ఒక్కళ్ళకు ఆత్మ రూపంలో ప్రతి ఒక్కళ్ళను చూడటం, లేకపోతే పరిస్థితి రూపంలో చూడటం. అప్పుడు వృత్తి, దృష్టి. మూడవది కృతి, పనులు అంటే కర్మలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వటం, సుఖం తీసుకోవటం, ఇదే పవిత్రత యొక్క గుర్తు. మంచిది. Today's day 2, the personality of purity of eternal form. Now we will listen to Moini Didi. పవిత్రమైన వ్యక్తిత్వం, అనాది రూపంలో పవిత్రత, అనాది రూపం యొక్క పవిత్రత. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. ఓం శాంతి. ఓం శాంతి. సంగమ యుగంలో adopted children of Shiv Baba, మనం adopted through Brahma Baba. So it's a very special age. బ్రహ్మ నోటి ద్వారా జన్మించిన శివబాబా దత్తత తీసుకున్న పిల్లలం. ఇప్పుడు ఈ కాలంలో తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఈ ఒక్క జన్మలో మనలో కలిసిన మరకలన్నిటినీ తొలగించుకోవాలి, మలినాలన్నీ తొలగించుకోవాలి. ఎందుకంటే ఇది ఉన్నతమైన జన్మ. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ప్రత్యేకత చదువుకోవటం. ఈ చదువులో జ్ఞానం ఉంది, యోగం ఉంది. జ్ఞానం అంటేనే సత్యత, సృష్టికర్త మరియు సృష్టి యొక్క జ్ఞానం. ఇదే సత్యం యొక్క సారం. ఇది అర్థం చేసుకోవటానికి స్వచ్ఛమైన బుద్ధి కావాలి. ఎప్పుడైతే మనం బాబా పిల్లలుగా అయ్యామో, పవిత్రంగా అయ్యామో,
అప్పుడు దానికి మన బుద్ధి కూడా స్వచ్ఛంగా అవ్వాలి. దానికి బాబా ఉదాహరణలు చెప్తూ ఉంటారు. Has to be మన pure, so knowledge becomes nectar. ఎప్పుడైతే మన And బుద్ధి also యొక్క because of purity, పాత్ర స్వచ్ఛంగా అవుతుందో అప్పుడు జ్ఞానం అమృతంగా అవుతుంది. ఆ పవిత్రతతోనే జ్ఞానం వివేకనంగా మారుతుంది. early, or become a priest, అంటే పూజారిలాగానో, పండితుల్లాగానో అవ్వటం కాదు. becoming sensible, becoming wise. అంటే తెలివిగల వాళ్ళుగా How to take care అవ్వటం, of our past, our present, and our future. సెన్సిబుల్‌గా అవ్వటం. So it's a అంటే knowledge, true knowledge, గతం knowledge గురించి, of truth. వర్తమానం So that is గురించి very important. తెలుసుకోగలగటం. That is why so మరి many జ్ఞానం people అంటేనే now సత్యం. belong అందుకే to Baba. ఈ They are సత్యం అనేది adopted చాలా by ముఖ్యం. Baba. మనం బాబా First friends చెందిన of వాళ్ళం. Baba. బాబా మనల్ని They దత్తత are educated తీసుకున్నారు. purity. మొట్టమొదటి ముఖ్యమైన And when we are ప్రిన్సిపల్ ఏంటంటే talking పవిత్రతను about చూసుకోవటం. personality of purity, ఎప్పుడైతే మనం ఈ the personality పవిత్రత యొక్క is వ్యక్తిత్వం like గురించి man. మాట్లాడుతున్నామో ఈ వ్యక్తిత్వం అనేది So ఒక whatever స్వభావం. you inculcate, you become embodiment of మనం ఏదైతే ధారణ చేస్తామో that is దాని visible స్వభావాలుగా in our అవుతాము. అది మనలో, personality. మన వ్యక్తిత్వంలో కనపడుతూ ఉంటుంది. Had been saying that బాబా చెప్తున్నారు, the bhavna and the respect. భావన, మర్యాద. Bhavna also is for the personality, right? ఆ భావన అనేది కూడా వ్యక్తిత్వానికే కదా So ఉండేది. personality of purity really means being the embodiment పవిత్రత of the వ్యక్తిత్వం truth అంటేనే wisdom. ఆ సత్య స్వరూపము, So knowledge ఆ వివేకన ప్రకాశ స్వరూపం అవ్వటం. every morning వివేక we స్వరూపం. go to మనం university, right? జ్ఞానాన్ని రోజు చదువుతున్నాం. ఇది To create university for us. పరమాత్మని కళాశాల. బాబా He ఈ didn't send us anywhere పరమాత్ముడు to study. విశ్వవిద్యాలయాన్ని మన కోసం సృష్టించారు. బాబా మనల్ని ఎక్కడికి వెళ్ళి చదవమంటలేదు. మనకు కోసం బాబా ఈ విశ్వవిద్యాలయాన్ని సృష్టించారు. దీనిలో మనం రోజు చదువుకునే విధంగా Study, తయారైంది. we become worthy. ఈ చదువు ద్వారానే మనము Anyone who goes to any విలువైన university వాళ్ళుగా to అవుతాము. study, ఎవరైనా ఏ యూనివర్సిటీకైనా some వెళ్తే they study at home. కొంతమంది They call ఇంటి it దగ్గర కూడా చదువుకుంటారు. private colleges. But those who go in a regular university and they go regular, కొంతమంది ప్రైవేట్ కాలేజీలకు వెళ్తారు. కానీ రెగ్యులర్ lot of learning. మామూలు విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు Very చాలా shallow. చదువుకుంటారు. వాళ్ళ వాళ్ళ So brain life is elevated because it's a student life. ఎబిలిటీస్ అన్ని వాళ్ళు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళలో మెరుగుపడుతూ ఉంటాయి. Some of them have మన been దాదీలు వంక educated చూస్తే in వాళ్ళైతే basic చాలా మంది education even. వాళ్ళ ప్రాథమిక చదువును కూడా But విద్యాభ్యాసం కూడా they చేయలేదు. కానీ whether their own life, యజ్ఞాన్ని, వాళ్ళ జీవితాన్ని or ఎంత take care of చక్కగా చూసుకున్నారో well-being చూడండి. of university also. So from that power and the wisdom is coming. ఆ శక్తి అనేది It's the knowledge. But they are able to imbibe knowledge because of purity. ఆ తెలివిత ఆ జ్ఞానం నుండే వస్తుంది కదా. If there is lack of purity, you will not be able పవిత్రత to imbibe knowledge. ద్వారానే వస్తుంది. పవిత్రత You may లేకపోతే say yes, మరి you will have జ్ఞానాన్ని knowledge. ధారణ చేయలేం. But బుద్ధిపూర్వకంగా when we are తెలుసుకోవచ్చు, implementing, కానీ ధారణ there won't చేయటం, be any power because ఉపయోగించటంలో ఏమీ lack of శక్తి ఉండదు. purity. ఎందుకంటే ఆ పవిత్రత శక్తి లేదు కాబట్టి. Otherwise, this knowledge is simple. Baba says, లేకపోతే జ్ఞానం అనేది remember, but చాలా సింపుల్, పిల్లలు గుర్తుపెట్టుకోవచ్చు. it doesn't have that power. కానీ అందులో శక్తి It ఉండదు. doesn't changes into divine virtues. అది దివ్యమైన So purity is what దివ్య makes గుణాలుగా it మారదు. into ఈ divine పవిత్రత virtues. వల్లే ఈ జ్ఞానం దివ్య గుణాలుగా మారుతుంది. And also, of course, there are many levels of purity of thoughts, words, ఈ పవిత్రతలో ఎన్నో లెవెల్స్ ఉన్నాయి. body, మనస్సు, relationship, ఆలోచనలు, purity in every aspect. పనులు, మనసు, బుద్ధి, పవిత్రతలో ప్రతి So elevated అంశంలో ఉంటాయి.
of మరి condensate, very special. శ్రేష్టమైన జీవితం ఈ సంగమయుగంలో చాలా ప్రత్యేకం. But then how do we begin is when మరి Baba told us that ఎలా మొదలు పెట్టాలి? from బాబా where మనకు did you చెప్పినప్పుడు start your journey? మీరు ఎక్కడి నుండి ఈ ప్రయాణాన్ని Why మొదలు I పెట్టారు? like to have purity because ఎందుకు నాకు ఈ I పవిత్రత want to కావాలి? know who am I eternally. నేను అనాదిగా ఎవరిని? ఈ ప్రయాణంలో For so many మొదలెట్టినప్పుడు ఎలా times, ఉన్నాను? ఆత్మ అవినాశి, అవును. but కానీ the main, very main ముఖ్యమైన, component of the చాలా soul ముఖ్యమైనది ఏంటి ఆత్మలో? is light and might of purity. అదే Because purity is light లైట్, మైట్, and also it has power. శక్తి, And వెలుగు. that's what the soul is. అదే light కదా and might. శక్తి, అదే కదా ఆత్మ. లైట్, మైటే So ఆత్మ. when I know myself, నన్ను నేను తెలుసుకున్నప్పుడు, eternal self, నా అనాది then the first quality స్వరూపాన్ని within తెలుసుకున్నప్పుడు that energy మొట్టమొదటి లక్షణం ఆ శక్తిలో వచ్చేదే పవిత్రత. as incorporeal, as point of light, నిరాకారుడిగా, జ్యోతిర్బిందు స్వరూపంగా then I am either in incorporeal world or నేను when I ఆ descend నిరాకార to ప్రపంచంలో ఉండేవాడిని ఇక్కడకు దిగి వచ్చాను. there is complete purity. అప్పుడు ఆ స్మృతిలో And that is సంపూర్ణమైన పవిత్రత, which keeps us free from sorrow, పవిత్రత ఉంటుంది. పవిత్రతే మనల్ని peaceful silence, దుఃఖం నుండి all వేరు the చేస్తుంది. qualities of purity. ఆ పవిత్రత ద్వారానే మనం మౌన నిశ్శబ్దంలోకి వెళ్ళగలుగుతాం. అది అంత పవిత్రత వల్లే సాధ్యం. Incorporeal world, నేను అనాదిగా ఎవరిని, has to be ఆ నిరాకార ప్రపంచంలో ఎవరిని, ఆ స్థితి ఇక్కడ నేను పొందాలి. అక్కడికి మళ్ళీ తిరిగి నిరాకార లోకానికి వెళ్లే ముందు to become pure. అందరూ ఆత్మలందరూ, ప్రతి ఒక్క ఆత్మ Depends on what degree స్వచ్ఛంగా అవ్వాలి. I attain. కానీ అది వాళ్ళకి అవసరమయ్యే You are ఎంత listening పవిత్రత to the అవసరమో degree అంత purity ఇక్కడే ప్రాప్తి you చేసుకోవాలి. go, that's the ఎంతైతే percentage you పవిత్రత go. శాతం మనం So if పొంది I want to come back in golden age, అక్కడికి వెళ్ళాము నిరాకార ప్రపంచం, అదే శాతంతో మళ్ళీ తిరిగి వస్తాను. celestial degree, అంటే of సత్యుగానికి purity, వెళ్ళాలంటే 16 pure identity, డిగ్రీల because సంపూర్ణ there is nothing in పవిత్రతతో between వెళ్ళాలి. where I will make efforts. ఎందుకంటే or మధ్యలో purity ఎక్కడా will నేను happen, no. ఏ ప్రయత్నం It is from here. చేయటం జరగదు. పవిత్రంగా ప్యూరిఫికేషన్, పవిత్రతంగా అవ్వటం జరగదు. అది ఇక్కడే జరగాలి. Keep reminding ఈ జీవితంలోనే మరి మనం గుర్తు తెచ్చుకోవాలి. that I have to become complete pure నేను with all the divine virtues పూర్తిగా to సంపూర్ణంగా in sun dynamics, అన్ని దివ్య and గుణాలతో that also to claim సంపూర్ణంగా అవ్వాలి. high status. All the stages of సూర్యవంశంలోకి golden age వెళ్ళాలి. based ఆ on ఉన్నతమైన the purity. ఆ ఉన్నతమైన స్థితిని ఇక్కడే పొందాలి. ఇదంతా లైట్ So మైట్, Baba was describing పవిత్రత యొక్క purity లైట్ మైట్ మీదే ఆధారపడి ఉంది. forces in actions, but then in your attitude, ముందు drishti. అదంతా మన కర్మల్లో ఉండాలి, మన So every day, every time, తీరులో just ఉండాలి, మన remind వృత్తిలో ఉండాలి, మన yourself, దృష్టిలో ఉండాలి. ప్రతిరోజు I have to become 100%, గుర్తు చేసుకోండి, నేను 100% స్వచ్ఛంగా అవ్వాలి not even అని having గుర్తు చేసుకోండి. wasteful thoughts, because that's ఎలాంటి also impurity. వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు. ఎందుకంటే అది కూడా ఎంతో కొంత So when you will remind yourself, అపవిత్రతే. yes, I have ఎప్పుడైతే to go home, మనం గుర్తు చేసుకుంటామో నేను ఇంటికి వెళ్ళాలి, నా అనాది రూపానికి వెళ్ళాలి, before going home, దానికి వెళ్ళే ముందు preparing for home, ఆ but at ఇంటికి the వెళ్ళటానికి time when I descend, సిద్ధం అవ్వాలి. ఒకటేమో ఇంటికి వెళ్ళటానికి సిద్ధం అవ్వటం, రెండోదేమో ఇంటి నుండి so తిరిగి whatever రావటం. I am today, నేను ఇవాళ the ఏంటో same as I descend. అలానే నేను మళ్ళీ తిరిగి And if వస్తాను I ఇక్కడికి. want to come in the beginning, మరి మొదట్లో రావాలి అంటే, ప్రారంభంలో రావాలి only అంటే, to the Baba says, kingdom of Lakshmi, బాబా అంటారు లక్ష్మీనారాయణల రాజధాని, వసుదైవ కుటుంబం, లక్ష్మీనారాయణ పరివారంలోకి రావాలంటే ఏం కావాలి? ఆ లైట్ అండ్ మైట్, పవిత్రత యొక్క తేలికతనం, శక్తి కావాలి. మరి ఆ are based on స్వన్ light of purity.
స్వర్ణ యుగంలో ఉండే సంబంధాలన్నీ ఈ లైట్ మైట్ పవిత్రత యొక్క లైట్ మైట్ మీద ఆధారపడి ఉంటాయి. బ్రహ్మ బాబా, మా అమ్మ, దాదీలందరూ చూస్తే వాళ్ళందరిని చూసినప్పుడు purity, love, వాళ్ళలో ఏముంది? ప్రేమ, పవిత్రత ఉంది. పవిత్రత ద్వారా వచ్చిన ప్రేమ ఉంది. attachment, అక్కడ no ఎలాంటి attraction. ఎలాంటి మోహము లేదు, Like this, ఎలాంటి we love ఆకర్షణ లేదు. most చాలా of you, ప్రేమగానే I think majority of ఉంటారు. you experience మీరు చాలా మంది, that ఎక్కువ మంది capabilities. దాదీల యొక్క ఆ కెపాసిటీలను అనుభవం చేశారు కదా, Where did ఎంత you ప్రేమగా learn? ఉన్నారు. Where did they ఎక్కడ study? నేర్చుకున్నారు వాళ్ళు? ఆ అర్హతను ఎక్కడ పొందారు? అది వాళ్ళ Yes, పవిత్రత yes, ద్వారానే yes. వాళ్ళకి ఆ తాకత్తు వచ్చింది, కెపాసిటీ వచ్చింది. You won't need to have engineers బాగా or చెప్తున్నారు. any kind of స్వర్ణ యుగంలో to study that profession. మనకి ఇంజనీర్స్ Architect. కావాలి, ఆర్కిటెక్ట్స్ కావాలి, But అక్కడ you అన్ని must తయారు also చేయటానికి. present stage. కానీ సతో ప్రధాన స్థితి You వల్ల have all the talents there. ఆ యొక్క All the skills there. టాలెంట్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ స్కిల్స్ అన్ని So when స్వర్ణయుగంలో మనకి the వచ్చేస్తాయి. original stage మన emerge from eternal stage, మన ఆది స్థితి then it's that confluence ఆ stage అనాది that స్థితి to నుండి work on. లభిస్తుంది. మన ప్రతిభలన్నీ అక్కడ స్వర్ణయుగంలో వస్తాయి. Very pure. మనం This పూర్తిగా light స్వచ్ఛంగా ఉంటాము. is soul incorporeal. ఆత్మ లైట్ మైట్ గా నిరాకారంగా So ఉంటుంది. this practice ఈ ప్రాక్టీస్ of thinking yourself మనల్ని మనం and ఆలోచించుకుంటూ emerge in your ఉంటే personality because అదే మన వ్యక్తిత్వంలో your face and your వస్తుంది. మన ముఖంలో, your మన expression. దృష్టిలో, మన ముఖ కవళికల్లో You don't కనపడుతుంది. mind doing traffic control time, ట్రాఫిక్ కంట్రోల్ టైంలో anytime, every hour, 2 hours, ప్రతి just గంటకు put yourself into eternal stage. మిమ్మల్ని మీరు ఆ అనాది స్థితిలోకి I'm a pure soul. తీసుకొని రండి. నేను స్వచ్ఛమైన ఆత్మను, I'm a peaceful ప్రియమైన ఆత్మను, శాంతియుతమైన ఆత్మను. Some say I'm a peaceful soul, right? కొంతమంది అంటారు నేను Pure, I can't be peaceful. శాంతియుతమైన ఆత్మను అంటారు, కానీ నేను పవిత్రంగా I లేకపోతే cannot be నేను happy if I'm not. శాంతియుతంగా అవ్వలేను. నేను స్వచ్ఛత లేకపోతే Peace, happiness, సుఖం ఉండదు. మరి శాంతి, సుఖము, everything really is ఆనందం, emerging from purity. ఇవన్నీ పవిత్రత నుండే వెలువడతాయి. So purity is not just celibate, పవిత్రత అంటే but it's very, very deep. బ్రహ్మచర్యమే కాదు, Looking at everyone in అది their చాలా eternal లోతుగా వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళ అనాది స్వరూపాన్ని చూసుకోవటం, peace. అదే పవిత్రత, ప్రేమ, శాంతి. It's easy to do for my own self. అది నా కోసం నేను చేసుకోవటం తేలికే కదా, I have to clear కానీ all my నేను conscious connections, నా relationships నా from the past. శరీర స్మృతి, దేహాభిమానాన్ని, దేహ సంబంధాలని, You are the గతం అనుభవాలన్నిటినీ is in not అన్నిటికీ only అతీతంగా అవ్వాలి. but in their నా దృష్టి original form. అందరి పట్ల ఆత్మలానే కాదు, వాళ్ళ అనాది రూపంలో చూడగలిగే విధంగా ఉండాలి. అక్కడ వ్యత్యాసం ఉంది కదా. వీళ్ళు ఆత్మ అని అనుకోవటమే కాదు, ఆ దృష్టి, ప్రేమ, గౌరవంగా ఈ ఆత్మ కూడా స్వచ్ఛమైన ప్రేమ, శాంతియుతమైన, ప్రియమైన, అనాదిగా ఉన్న ఆత్మ అని అలాంటి దృష్టి ఉన్నప్పుడు మనకు ప్రతి ఆత్మ పట్ల మనం అలా గుర్తు చేసుకున్నప్పుడు, అవును అని అనుభవం చేసినప్పుడు అప్పుడు ఆ స్థితిలోకి వస్తాం. బాబాని చూడండి, బాబా ప్రతి ఒక్కరి ప్రత్యేకతలనే చూస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏంటి అనేది బాబా చూడరు, వాళ్ళ ప్రత్యేకతలనే బాబా చూస్తారు ప్రతి ఆత్మలో. అలానే మనం కూడా వాళ్ళు చేసే పనుల్ని చూడకూడదు. వాళ్ళ ప్రతి వాళ్ళకు వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి. అందరి ఆత్మలు అనాది ఆత్మలే. వాళ్ళ సంబంధాలు చాలా పవిత్రమైనవి. మరి
అది అలా దృష్టి శ్రేష్టమైన దృష్టి ఉన్నప్పుడు అది ఎన్నో మార్పులను మిగతా ఆత్మల్లో ఎన్నో మార్పులు వస్తాయి. మనందరికీ తెలుసు, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ అంతగా ప్రాక్టీస్ చేయట్లేదు. రేపు రోజంతా కూడా only for my own self, నా కోసమే కాకుండా not only think of my eternal self, నా కోసమే కాకుండా eternal నా self, అనాది but స్వరూపమే give the కోసమే opportunity కాకుండా for everyone. అందరి వంక చూస్తూ దృష్టిని And you will feel ఇవ్వండి. how much sharing of that light and might అప్పుడు will ఎంత very, మీ very, లైట్ very మైట్ loving relationship, ఎంత very సత్సంబంధాలు, respectful relationship. ఎంత గౌరవప్రదమైన సంబంధాలు So తయారవుతాయో why చూడండి. this? So that then just imagine in the personality, గుర్తుంచుకోండి, what ఈ is మన very వ్యక్తిత్వంలో where attention goes is the eyes. ఎక్కడికి మన గమనిక వెళ్తుంది, మనం కళ్ళ మీదకి వెళ్తుంది కదా. So this drishti ఈ దృష్టి will create in our personality the eyes, మన వ్యక్తిత్వంలో మన వ్యక్తిత్వాన్ని which really will be very loving. కళ్ళ ద్వారా kind, తయారవుతుంది. అందుకని మన lotus దృష్టి like eyes. లైక్ కమల పుష్ప సమానంగా ఉండాలి. అందుకే కమల నయనం And అంటారు. that is why when we go to temples, అందుకే what గుళ్ళకి attracts వెళ్ళినప్పుడు most? ఏది ఆకర్షణీయంగా ఉంటుంది, Crown they wear, clothes, అది costumes they wear. విగ్రహానికి పెట్టిన కిరీటము లేకపోతే బట్టలో కాదు, ఆ So దృష్టి personality దృష్టే of మన purity, ఆకర్షిస్తుంది. ఈ drishti, పవిత్రత within వ్యక్తిత్వంలో myself. ఆ అనాది దృష్టి యొక్క స్వయాన్ని అనాది So drishti will share దృష్టిలో light, చూసుకోవటం, drishti will share ఆ might. దృష్టి ద్వారానే లైట్ను పంచటం, మైట్ను పంచటం, తేలికతనాన్ని, Generally శక్తిని we say పంచటం, the ప్రేమనే purity. కాదు. జనరల్ గా అయితే అంటాం కదా, మామూలుగా అయితే ప్రేమపూర్వకమైన దృష్టి అని. Not only love, కానీ అది ప్రేమపూర్వకమే కాకుండా అనాది రూపంలో ఉన్న so it's a very, very తేలికదనాన్ని, good శక్తిని practice to తీసుకురావాలి, లైట్ మైట్ను. ఇది చాలా prepare our మంచి personality of purity. ప్రాక్టీస్, అభ్యాసం మన యొక్క Because this will create such పవిత్రతా beautiful, వ్యక్తిత్వాన్ని తయారు just చేసుకోవడానికి, imagine పర్సనాలిటీ light ఆఫ్ and might ప్యూరిటీ. being shared మరి from each other. అలా లైట్ మైట్ How ఒక్కొక్కళ్ళు beautiful ప్రతి the ఒక్కళ్ళు feelings will be. ఇస్తూ ఉంటే And ఎంత feeling will emerge, will be సుందరమైన భావనలో feeling ఫీలింగ్స్ that ఉంటాయి. just being loved. అప్పుడు ప్రేమ చాలా One is just being ఉన్నతంగా loved, ఉంటుంది. ఒకటేమో one లవ్లీ is loving ప్రేమలో feeling, మగ్నం అవటం serving, కంటే ఇంకా అతీతంగా ఉంటుంది. ఒకటేమో and ప్రేమలో one మగ్నం is అవ్వటం, of ఇంకోటేమో eternal state. అనాది స్థితి యొక్క లైట్ ను మైట్ So ను in this Brahmin life, అందరికి ఇవ్వగలగటం, ఈ బ్రాహ్మణ జీవితంలో creating, experiencing ఈ అనుభవాలను తయారు చేయటం, of eternal stage. ఆ అనాది స్థితిని ప్రాప్తించుకోవటం. Whole kalpa we will experience. ఈ కల్పంలో ఇంకెప్పుడు ఇలాంటి స్థితిని అనుభవం చేయగలుగుతాం, ఇంటికి వెళ్లే ముందు మాత్రమే చేయగలుగుతాం. Time to go home. ఇప్పుడేగా ఆ సమయం, ఇంటికి వెళ్ళే సమయం, తిరుగు ప్రయాణ సమయంలో మనం మన అనాది రూపంలో ఉండాలి. That's what really అదే the quality of purity, of పవిత్రతలో sharing light ఉన్న and might with each other. క్వాలిటీ, మనలో మా ఒకళ్ళనొకళ్ళు It's పంచుకునే creating very, very loveful atmosphere, powerful తేలికతనం, atmosphere. శక్తి, అది ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని And సృష్టించటం. everything around will be like light మన and చుట్టూ might. ఉన్నదంతా అప్పుడు లైట్ మైట్ గా ఉంటుంది. So every day, ప్రతిరోజు some efforts ప్రయత్నం to చేస్తూ, cultivate the personality పురుషార్థం చేస్తూ of purity. మన పవిత్రత వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఓం శాంతి. ऐसे एक एक अतीन्द्रिय सुख की खुशी लियो, खुशी की खुराक खाओ, दूसरी बातों में बुद्धि ఖుషి యొక్క సుఖాన్ని పొందండి, అతీంద్రియ సుఖాన్ని పొందండి.
బాబాతో ఖుషీగా ఉండండి, కుషంగా ఉండండి. దిల్ కుష్ మిఠాయి ఈ సంగమ యుగంలో తినకపోతే ఇంకెప్పుడు తింటాం? సత్యయుగంలో అయితే తింటాము, కానీ ఆ నశ ఇప్పుడు కావాలి కదా. ఇప్పుడు నశ ఉంటే మన ఈ ప్రపంచంలో రోజు మన ముందు ఎన్నో ఆటలు వస్తూ ఉంటాయి. ఈ ఆటలన్నీ ఆడండి. ఆట అయిపోయిందా? అయిపోయింది. ఆటలో కొంతమంది చనిపోతారు, కొంతమంది బతుకుతారు, కొంతమంది పడతారు, కొంతమంది ఇంకోటి అవుతుంది. ఇదంతా ఆట. ఆటలో ఆటగాళ్ళం మనం. ఆట ఆడుతూనే ఉండాలి. ఇందులో బాధపడకూడదు, బాధ పెట్టకూడదు. ఇది మంత్రం. నేను బాధపడను, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, నేను డిస్టర్బ్ అవ్వను. ఇదే మంత్రం. ఇది ఇది దాది యొక్క మంత్రం. నేను నేను ఎప్పుడు బాధపడను, నేను ఎవరిని బాధ పెట్టను. ఇదే నా మంత్రం. నేను ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఖుషీగా ఉంటాను, అందరినీ సదా ఖుషీగా ఉంచుతాను. నేను సదా సంతుష్టంగా ఉంటాను, అందరినీ సంతుష్టంగా ఉంచటమే నా జీవితం యొక్క లక్ష్యం, మంత్రం. నేను బాధపడను, ఇంకెవరిని బాధ పెట్టను, ఎవరిని డిస్టర్బ్ చేయను. అందరూ బాబా పిల్లలు ఆట ఆడుతున్నారు, అందరూ ప్రత్యేకంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా అన్ని రకరకాలుగా ఉంటారు. ఇది బాబా చెప్తున్నారు, ఏం చూడొద్దు. అది ఆట. ఆటలో ఆడేవాళ్ళు కొంతమంది బాల్ వేస్తూ ఉంటారు, వేసేవాళ్ళు ఉండాలి. కొంతమంది ఆ బాల్ తగిలి బాధపడే వాళ్ళు ఉంటారు. మరి మరి గెలవాలి అంటే బాల్ వేసినప్పుడు పట్టుకోవాలి, అంతే. బాధపడద్దు. అప్పుడు మీకేం నొప్పి తగలదు. మీ ఏ దెబ్బ తగిలించుకోవద్దు, దెబ్బ తగలకుండా ఉండాలి. బాలు పడుతుంది లేదా పట్టుకుంటారు. అందుకే మీ యొక్క మస్తీలో ఉండండి. బాబా మనకు ఆ సంతుష్టతనిస్తున్నారు. మనం సమానంలో ఉంటే, ఎంత సమానంలో ఉంటే అంత ఖుషి లభిస్తుంది. బాబా మనసు బాబాదే. మన మనసు, నా శరీరం, నా యొక్క దృష్టి అంతా బాబాదే. ఇలా ప్రతి సమయంలో ఏ సెంటర్కి వచ్చినా కానీ ఆ సెంటర్లో అలాంటి ప్రకాశవంతమైన తేజోమయమైన వాతావరణాన్ని తయారు చేయండి. తేజోమయంగా అవ్వాలి. Welcome ఓం to శాంతి. journey ఆ వ్యక్తి Adi ప్రయాణానికి స్వాగతం. ఆదిదేవ్. for love and unshakable faith. ధైర్యం, ప్రేమ, నిశ్చయం యొక్క కథలు. ఆదిదేవ్. Baba, బాబా the true boatman, సత్యమైన నావికుడు. the boat across బాబా ఆ from the నావను shore of this old world. ఈ పాత ప్రపంచ తీరం నుండి దాటించటమే He కాదు, started to teach children బాబా మిగతా పిల్లలకు కూడా నేర్పించారు ఎలా ఆ and benefit నావకు their own brothers and యజమానిగా sisters. అవ్వాలో చూపించారు. In what నావికుడు ways కావాలో does true అలా lessons ప్రయోజనాలు అందరికీ to all కలిగించారు his బాబా. serviceable children ఒక తన ఉత్తరాల్లో mentioned సేవాదారులైన that పిల్లలతో బాబా various చెప్పారు, topics కొన్ని of this spiritual knowledge టాపిక్స్ ఉన్నాయి ఈ ఆత్మిక జ్ఞానంలో. అవి in the mind of many souls. చాలా మందిలో Such topics are వ్యతిరేకత కలిగించవచ్చు. ఆ టాపిక్స్ who ఏంటంటే is the true sermonizer of గీతను, the knowledge of Gita? గీతా జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? Does God reside రెండవది, in the supreme పరమాత్ముడు abode పరంధామంలో or ఉంటారా is he లేకపోతే omnipresent? సర్వవ్యాప? Does మూడవ God ప్రశ్న, descend in every age పరమాత్ముడు or just యుగయుగానికి at the end వస్తారా of the cycle లేకపోతే కల్పం చివరిలో వస్తారా? in the mind of the నాలుగవ ప్రశ్న, intellect? మనసు బుద్ధి Part of the soul ఆత్మలో or the భాగమా body? లేక శరీరంలో భాగమా? Is the belief ఐదవ ప్రశ్న, ఈ the నమ్మకం soul is the supreme soul ఆత్మే true? పరమాత్మ అనే నమ్మకం నిజమా? The soul and the supreme
times లేక ఆత్మ పరమాత్మ completely separate. వేరువేరా? Baba బాబా asked everyone అందరినీ ఈ to ప్రశ్నలను read on these topics గురించి మననం చేసి fearless by నిర్భయంగా explaining them to వీటిని others in a ఇతరులకు unified way. వివరించేటప్పుడు యుక్తియుక్తంగా Baba always said చేయమని that చెప్పారు. no బాబా soul ఎప్పుడు should చెప్పారు, come ఏ to us ఆత్మ and say మన దగ్గరకు వచ్చి that we never received మాకు an invitation to ఈ this జ్ఞానాన్ని Bharat తెలుసుకోవటానికి ఎప్పుడు మాకు ఆహ్వానం రాలేదు అని ఎవరు అనకూడదు అని చెప్పేవాళ్ళు బాబా. This was a time ఈ in సమయంలో December 1968. 1968 డిసెంబర్లో There was a very elevated చాలా and ఉన్నతమైన silent atmosphere in Madhuban నిశ్శబ్దమైన వాతావరణం మధువనంలో ఉంది. at the time. ఆ సమయంలో There were only few brothers and కొంతమంది sisters సోదర సోదరీలే staying in Madhuban. మధువనంలో ఉండేవాళ్ళు. Baba was బాబా looking after అప్పుడు the construction of Teachers Training Center టీచర్స్ ట్రైనింగ్ in the భవనం యొక్క northwest నిర్మాణాన్ని direction చూస్తూ of ఉన్నారు. Vrindavan. అది ఉత్తర పశ్చిమ దిక్కు పాండవ భవన్లో He ఉత్తర used పశ్చిమ to దిక్కులో have ఉంది. each building బాబా in a way ప్రతి ఒక్క that he used to భవనాన్ని keep souls మంచి in పేరు godly పెట్టేవాళ్ళు. ఆ intoxication. పేరు వల్ల ఆత్మలకు పరమాత్మ యొక్క He స్మృతి named సహజంగానే buildings వచ్చేది. ఒక Hawaii భవనానికి బాబా హవాయి and మహల్ all the other విమానం అని areas పేరు పెట్టారు. was ఇంకొక named భవనానికి Indra's, ఇంద్రప్రస్థ అని పెట్టారు. the ఇంద్రప్రస్థ place of అంటే law and love. మరి ప్రేమ న్యాయం రెండు Baba had కలిసి sent ఉండటం. Didi Manmohini బాబా to దిది Delhi. మన్మోహిని ఢిల్లీకి పంపించారు. He told her to ఢిల్లీకి tour పంపించి all the different centers in దిది India. మన్మోహిని చెప్పారు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సెంటర్కు వెళ్ళి రమ్మని చెప్పారు. Baba రెండో వైపు called Dadi Prakashmani దాది ప్రకాష్ to మణిని stay బాబా in పిలిచారు. Madhuban మధువనంలో ఉండమని, ముంబై నుండి మధువనంలో వచ్చి and let ఉండమని us పిలిచారు. listen to Dadiji's దాది experience అనుభవాలను with ఇప్పుడు Baba విందాం. బాబాతో during those days. ఆ రోజుల్లో దాది అనుభవాలను ఇప్పుడు విందాం. Dadiji says, దాదీజీ చెప్పారు, in December 1968, 1968 డిసెంబర్లో I came to stay with Baba నేను బాబాతో ఉండటానికి పాండవ భవన్కి వచ్చాను. with a group of students. ముంబై నుంచి చాలా మంది విద్యార్థులు కూడా వచ్చారు. Since Didiji was going to Delhi, దీదీజీ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. Baba వెళ్తూ requested ఉండబట్టి me బాబా to stay back నన్ను with him in Madhuban తనతో మధువనంలోనే ఉండమని for చెప్పారు. days. ఇంకొన్ని రోజులు మధువనంలోనే ఉండు అన్నారు. Taught me బాబా many నాకు things ఎన్నో in those నేర్పించారు ఆ days. రోజుల్లో, ఆ కొన్ని రోజుల్లో, For instance, ఆ కొద్ది రోజుల్లో. while ఎలా Baba అంటే was talking to other బాబా children, మాట్లాడేటప్పుడు మిగతా పిల్లలతో he would only say a few బాబా words కొన్ని మాటలు and give మాత్రమే, solutions to all కొన్ని పదాల్లోనే problems. అన్ని ప్రాబ్లమ్స్ కి, I also అన్ని saw సమస్యలకు that when పరిష్కారాన్ని talking, చెప్పేవాళ్ళు. Baba అంతేకాకుండా బాబా would be మాట్లాడేటప్పుడు very detached, ఎంతో అతీతంగా ఉండేవాళ్ళు. as if Shiv Baba శివబాబా, and Brahma Baba బ్రహ్మ బాబా were now ఒక్కరుగానే together. ఉన్నట్టుగా అనిపించేది. In those few అంత weeks, అతీతంగా ఉండేవాళ్ళు. ఆ కొన్ని వారాల్లో Baba taught me బాబా నాకు ఎన్నో how to నేర్పించారు. give an experience to new ఎలా children, కొత్త పిల్లలకు how to handle అనుభవం ఇవ్వాలి, different activities of the యజ్ఞంలో yoga, ఉన్న కార్యకలాపాలను ఎలా how to సంభాళించాలి, keep an attention of each పిల్లల child stage, ప్రతి ఒక్కరి పిల్లల how to స్థితిపై ensure ఎలా that all గమనం Baba's ఉంచాలి, children are బాబా content పిల్లలందరూ సంతృప్తిగా యజ్ఞంతో ఉండే విధంగా ఎలా సంభాళించాలి అనేది I బాబా learned నేను two నేర్చుకున్నాను. special qualities బాబా from నేర్పించారు. Baba బాబా నుండి during ఇంకో those 2 days. ప్రత్యేకమైన క్వాలిటీస్ I నేర్చుకున్నాను ఆ saw రోజుల్లో. spiritual kindness బాబాలో and decency ఆత్మిక దయ in చూశాను. Baba's way of living. బాబా Not only ఉండే did he విధానంలో teach me, బాబా నాకు but he also filled me with చూపించడమే many కాకుండా blessings. ఆ రాజ మర్యాదలు కూడా బాబాలో చూశాను. బాబా నాలో ఎన్నో దీవెనలు నింపారు. ఒకరోజు Baba బాబా and I were నేను sitting and having a కూర్చొని ఉన్నాము, spiritual chit-chat. ఆత్మిక సంభాషణ జరుగుతుంది. బాబా Looked at me నా lovingly వంక చాలా and ప్రేమగా asked, చూశారు. "Kumarika, అడిగారు, కుమారిక, if Baba decides to go away,
బాబా వెళ్ళిపోదామని Do you అనుకుంటే think you're ready to take care మరి of నువ్వు this yajna on ఈ your own? యజ్ఞాన్ని నీకు నువ్వుగా చూసుకోగలవా అని అడిగారు. Hanji నేను Baba, వెంటనే చెప్పాను, why not? హాజీ బాబా ఎందుకు కాదు బాబా, చేయగలను అని చెప్పాను. Hearing those two ఆ words, 2 మాటలు వినగానే I saw Baba బాబా ముఖంలో smiling నవ్వు contentment. కనిపించింది, సంతృప్తి I thought కనిపించింది. నేను Baba అనుకున్నాను, was testing me with బాబా this నన్ను question. పరీక్షిస్తున్నారు ఈ ప్రశ్న ద్వారా అనుకున్నాను. According to drama, కానీ డ్రామా ప్రకారం Baba బాబా was truly preparing నిజంగా me నన్ను for the తయారు new చేస్తున్నారు, chapter of సిద్ధం this చేస్తున్నారు. కొత్త yajna. చాప్టర్ Baba కోసం held so much faith in me. రెడీ చేస్తున్నారు. బాబాకు నా మీద ఎంతో Many నమ్మకం times ఉండేది. he would tell me, ఎన్నోసార్లు బాబా "This చెప్పేవాళ్ళు, child is my ఈ number అమ్మాయి one child." నా నెంబర్ 1 సంతానం అని She was చెప్పేవాళ్ళు. very obedient to Baba. తను ఎంతో ఆజ్ఞాకారి She is a బాబాకు. completely pure ఈ Kumari. అమ్మాయి చాలా పూర్తిగా She is my స్వచ్ఛమైన mother. కుమారి. ఈమె నా యొక్క పెద్ద నది అని చెప్పేవాళ్ళు. Had lot of love for నాకు Baba. కూడా బాబా అంటే చాలా ప్రేమ I ఉండేది. always had the aim of taking చాలా ప్రేమ every ఉంది. step according to Baba's Srimad. బాబా శ్రీమతం I ప్రకారమే would ప్రతి never అడుగు hide anything వేశాను. from Baba. బాబా నుండి ఏది I దాచలేదు. had this constant zeal and enthusiasm నాలో ఎప్పుడు ఆ ఉత్సాహం, that I am Baba's ignited lamp ఆ of ఆశ ఉండేది. నేను బాబా యొక్క ఆశాదీపాన్ని అని. ఆది పిత ప్రజాపిత బ్రహ్మ బాబా. जग के पालनहार When we listen to the story of Yajna, we feel like we have gone back to those days. యజ్ఞం right? యొక్క And we feel the స్టోరీ outcomes. ఉంటుంటే మనం ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోయినట్టుంది Thank కదా. you, Avyakta team. That was wonderful. ఆ వ్యక్తి So టీముకు today, ధన్యవాదాలు, చాలా బాగుంది. before we get our homework, just want to remind మన that హోంవర్క్ Tuesdays తీసుకునే will ముందు be జస్ట్ గుర్తు చేస్తున్నా, అనాది రూపం యొక్క పవిత్రత. Warm greetings, everyone. Om Shanti Didi. ఓం శాంతి దీది. This is our homework for tomorrow. It రేపటి is homework. a nurturing our purity drill. ప్యూరిటీ యొక్క Purity of పవిత్రత eternal డ్రిల్. form. అనాది రూపం యొక్క పవిత్రత. Remember my నేను eternal ఆత్మను, form, నా అనాది Anadi స్వరూపాన్ని Swarup. గుర్తు చేసుకుంటున్నాను. I, the soul, am నేను here ఆత్మను, నేను in ఇక్కడ the soul world, ఆత్మల close to Baba. ప్రపంచంలో బాబా దగ్గరగా I'm a ఉన్నాను. pure star, నేను sparkle స్వచ్ఛమైన with a నక్షత్రాన్ని special మెరుస్తూ sparkle. ప్రకాశంగా మెరుస్తున్న Homework for నక్షత్రాన్ని. tomorrow. రేపటి హోంవర్క్ Purity of eternal form. అనాది స్వరూపం యొక్క I, the స్వచ్ఛత. soul, నేను ఆత్మను, remember my eternal form. నా అనాది స్వరూపాన్ని గుర్తు చేసుకుంటున్నాను. I, the soul, am here నేను in the ఆత్మను, soul world, ఈ close to ఆత్మల Baba. ప్రపంచంలో బాబా దగ్గర ఉన్నాను. The pure star, నేను పవిత్రమైన ఆత్మను, with a మెరుస్తున్న special sparkle. ప్రత్యేకమైన Now, ప్రకాశంతో ఉన్న let's do ప్ర- the drill. ప్రత్యేకమైన నక్షత్రాన్ని ఇప్పుడు డ్రిల్ చేద్దాం. Om Shanti. ఓం శాంతి. Purity of eternal form. అనాది స్వరూపం యొక్క పవిత్రత.
I, the soul, నేను ఆత్మను remember my eternal form, నా అనాది స్వరూపాన్ని గుర్తు చేసుకుంటున్నాను. Swarup. I, the soul, am here in the soul world. నేను ఆత్మను ఆత్మిక ప్రపంచంలో బాబా దగ్గర ఉన్నాను. I, the pure star, sparkle with a special sparkle. పవిత్రమైన నక్షత్రాన్ని ప్రకాశిస్తున్నాను, మెరుపుతో ప్రకాశిస్తూ ఉన్నాను. ప్రకాశవంతమైన మెరుపుతో ఉన్న నక్షత్రాన్ని I, the soul, remember my eternal form, Anadi Swarup. నేను ఆత్మను అనాది స్వరూపాన్ని I, the soul, am here in the soul world, close to Baba. నేను ఆత్మను ఈ ఆత్మిక ప్రపంచంలో బాబా దగ్గర ఉన్నాను. I, the pure star, sparkle with a special sparkle. స్వచ్ఛమైన నక్షత్రాన్ని ఈ ప్రత్యేకమైన స్పెషల్ మెరుపుతో ఉన్న నక్షత్రాన్ని Om Shanti. ఓం శాంతి.